అభి నోట్ నుంచి ఏ మాట వచ్చినా నిజం అవుతుందంట. అది ఎలాగో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ అదే అభి along with his team. ఎవరు పాపం కట్టేశారు? నేను బట్టలు కట్లిప్పుతున్నాను. బట్టలు ఇప్పితే చూసిన వాళ్ళే పోతారు రా, కట్లిస్తే ఇప్పుడే అందరు పోతారు. ఈ మధ్య బాగానే చేస్తున్నాడుగా. నేను చెప్పే స్కిట్ల గురించి కాదురా, ఆయన నోరు తెరిస్తే వచ్చే ఎఫెక్ట్ల గురించి చెప్తున్నాను. ఏంటయ్యా, కట్టేసింది రచ్చరవన్ అయితే పాపం పిచ్చి ఉంది కట్టేశారు అనుకోవచ్చు. సుడిగాలి సుధీర్ అయితే వదిలితే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడేమో అని కట్టేశారు అనుకోవచ్చు. ఆ పోనీ తిరుపతి ప్రకాష్ అయితే ప్రొడక్షన్ ఫుడ్ ఎక్కువ తింటాడేమో అని కట్టేశారు అనుకోవచ్చు. పాపం ఏ పాపం తెలియని ఎందుకయ్యా కట్టేశారు? ఒరే నేను చెప్తే నీకు అర్థమైతలేదురా, ఆయన నోరు మీద మచ్చలున్నాయి, నోరు తెరిస్తే అంత మటాచే. నాలుక మీద మచ్చ ఉందంట, బొచ్చేం లేదు పోవయ్యా. అంతకు ముందు అప్పారావు అరవింద స్వామిలా అందంగా ఉండేవాడు. నువ్వేమన్నావు భయ్యా? ఇడు మొహం మండ. అంతే, మాడి మసైపోయాడు. అరే బొగ్గుకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు భయ్యా. మొన్నటికి మొన్న చలాకి చంటి ఏమన్నావు భయ్యా? వీడికి అసలు పెళ్లి అవుతుందా? అంతే, ఆ డౌట్ లాగే ఉండిపోయింది. అయిపోయింది. థ్యాంక్ యూ, నన్ను కాపాడావు. అమ్మ నాన్న బాగున్నారా? అంతా చాలా బాగున్నారు. జాగ్రత్త చూసుకో, అసలే గుండెపోటు ఈ క్యాన్సర్ ఏవో అంటున్నారు. మా వాళ్ళు చాలా స్ట్రాంగ్ అండి. ఒక్క నిమిషం అండి. హలో, అమ్మకి క్యాన్సరా, నాన్నకి గుండెపోటా? భయ్యా అంటే ఏదో యాదృచ్ఛికంగా అయిపోయి ఉంటదిలే. యాదృచ్ఛికంలో నాకు రుచికం. ఇప్పుడు రష్మి లేచి నుంచుంటుంది అంటే నించుంటుందా చెప్పు? అందరి దేవా వందనం వందనం, మనిషిలో దేవుడివా, మమతకే దాసుడివా. నేను అనగానే కావడం ఏంట్రా, నాకెందుకో టెన్షన్ గా ఉందిరా, కాలు చేతులు ఆడట్లేదు. ఫనీ అని పిలవండి. అన్నా ఫనీని పిలవడం ఎందుకన్నా? ఫనీ వస్తాడు అంటే వచ్చేస్తాడుగా కదా. ఫనీ వస్తాడు. ఏమైందిరా ఫనీ? అరే ఫనీ ఏమైందిరా? అరే ఏం లేదురా, స్కిట్ చేస్తే బాగుంటుందేమని. ధనరాజ్ గారు 4 సార్లు చేశాడు ఇది. అరే ధనరాజ్ గారు 4 సార్లు చేశాడు కానీ మనం ఫస్ట్ టైం కాదురా. అందుకేరా రచ్చరావు గారు 2వ సారి టీం లీడర్ అయ్యాడు కానీ నువ్వు మాత్రం కాలేకపోయావు. అన్నా నీకు అర్థం కావట్లేదు. అన్న ఏదంటే అది జరిగిపోతుంది అన్న. తొక్కేం కాదు, వాడు టీం లీడర్ పక్కన భజన చేసుకుంటా వాడు ఏమంటే అది అయిద్దంటే. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యా ఇక్కడ. ఒక్క నిమిషం, ఏమంటే అది అయిద్దారా? అవునరా, నేను టీం లీడర్ కావాలి అనరా, చూద్దాం. రాముగాడు టీం లీడర్ అవుతాడని మాత్రం అంటాను కానీ అన్నా నీ నోట్లో కంప్లీట్ చేయరా, ఎవడన్నా బూత్ అనుకుంటాడు. పవర్ ఉందని చెప్తున్నాను అన్న. ఎక్కడ పవర్ రా, ఒట్లోనే పవర్ లేదు. ఓ ఆపిల్ తిందామంటే దొరకట్లేదు అంటే. అంత లేదులే కానీ కాదులే కానీ. బాబు ఈ అర్పణ తీసుకున్నాను. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. అయ్యో పనులన్నీ అయిపోయాయి, సారీ బాబు, ఏమనుకోవద్దు. యాపిల్ పడ్డాడు, తొక్కలు అట్టి పడి తెచ్చి రాయి కూడా అయిపోయాయి. సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి, నీ పాదముద్రలు మోసి పొంగిపోయినదే పల్లె కాసి. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే ఈసారి కూడా బెస్ట్ కపుల్ అవార్డు మనకే వచ్చింది. పిచ్చి మొహమా, ఈసారి అంటే ప్రతి సంవత్సరం కూడా మనదే కదా అవార్డు. అరే నువ్వేదంటే అవుతుందా? వీళ్ళు చాలా అన్యూన్యంగా ఉన్నారు కదా, వీళ్ళు కొట్టుకుంటారు అనరా, చూస్తా. సరే వాళ్ళు కొట్టుకుంటారు. అన్నది
ఆమెని లేచి ఊ అన్నదా? లేదండి. మరి నీకు? కాకి కావు అన్నదండి. ఎక్కడ చేశాడు? ఇక్కడ బాగుందా? బాగుంది. బాలేదు బాలేదు. బాగుంటే మళ్ళీ పట్టించుకుందామన్నా? లేదండి. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టావు కదరా. నిజంగా వీడు మనిషిలో దేవుడివో. అరే నువ్వు అన్నది అనుకున్నట్టు అవుతుందిరా. ప్లీజ్ ఒక్కసారి రా, నేను టీవీ లీడర్ కావాలరా. ప్లీజ్ రా నాగబాబు గారు చెప్పండి సార్. నీ జన్మకి అవుతున్నా కాను. నువ్వు టీ నువ్వు ఎందుకు అంటావు రే? జన్మ నాకు చేయవరా నువ్వు టీవీ లీడర్. అరే రోజా గారితో నువ్వు డాన్స్ చేయాలి అని అనరా. రోజా గారితో నేను డాన్స్ చేయాలి. కాలేదు మేడం, నోట్లో 4 మాత్రం ఉన్నాయంట. అరే రోజా గారితో నేను డాన్స్ చేయాలన్నాను అంటే ఆవిడ ఇక్కడికి రావాలా, నేను అక్కడికి వెళ్ళాలి చెప్పలేదుగా. నేను ఎక్కడికి వెళ్తా. చూసావా ఇవన్నీ అయితేరా, ఇవన్నీ అయితే కానీ ఒక్కడు మాత్రం కానే కాదురా. రే ఏంట్రా అది? మన స్కిట్ చూసి నాగబాబు గారు 10 నంబర్ బోర్డు లేపుతారని చెప్పరా. దమ్ముంటే చెప్పరా. 10 నంబర్ లేపి వాడిని టీం లీడర్ కాకుండా ఆ అన్యాయం నాపాడు సార్. అరే నాగబాబు గారు 10 నంబర్ బోర్డు లేపరు అంటే నేను టీం లీడర్ అయితా. నాగబాబు సార్ బాగుంది అభి స్కిట్, బాగా చేసావు. ఏదైనా ఓ మనిషికి అట్లాగా వాడు అనుకునే జరిగిపోతే ఏమవుద్ది అంటే అక్కడికి వాడే చచ్చిపోతాడు లాస్ట్ లో. బట్ వాడు ఏది అనుకుంటే జరుగుతుందనే కాన్సెప్ట్ తీసుకొని బాగా ఎంటైన్ చేసావు. గుడ్ అభి, బాగుంది. రోజా గారు రష్మిని ఏంటి సైలెంట్ గా నించోబెట్టడం సరి చేశారు. ఏదైనా ఒక తెలుగు డైలాగ్, పెద్ద డైలాగ్ తెలుగు ఎంత బాగా చెప్తుందో అంటారేమో అని చూసారు. స్కిట్ అక్కడ ఆగిపోయేది. ఇక్కడ ఏం చేసావు అసలు? నేను అలా డాన్స్ చేసేసాను. చూసండి టంగ్ బాగుంది. థ్యాంక్ యూ. ఎన్ని వర్డ్స్ చెప్పు. అబ్బో ఆడపిల్ల, పడుచు, గర్భవతి, అమ్మ 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 పక్కన పెట్టా. కడుపుతో అమ్మ కడుపు, అమ్మ కడుపు చల్లగా. కాదు, అమ్మ కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుందా? శృతి ముదిరే ముదిరే మురిపాలు, మతి చెదిరే చెదిరే సరదాలు. చల్లగా మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you. ఏమంటుంది